మీకు గోపురం చూపిస్తాను. నేను ఇన్ని గోపురాలు చూసిన దాంట్లో ఈ గోపురం మాత్రము చాలా డిఫరెంట్, నాకు బాగా నచ్చింది. ఈవినింగ్ మాత్రం లైటింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అది వేల్కి లైటింగ్ వస్తుంది, ఆ ఫోటో పెడతాను మీరు చూడండి. ఆర్కిటెక్చర్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంది. సో ఇది చెప్పడం కంటే ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది ఇంకా చాలా బాగుంటుంది. సో నేను వీడియో పెట్టిన కాదు, మీరు కూడా ఫ్రీ చేసుకొని తప్పకుండా రండి. ఓకే, సో వెనకాల వస్తున్నారు కదా మా ఫ్రెండ్, ఆమెనే మొత్తం గుడి లోపల ప్లానింగ్, నేను కారు అంతా చూసుకున్నా. చాలా బాగా మెయింటెనెన్స్ అనమాట. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా నాకు తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఒకే ట్రిప్లో 2 గుళ్ళు, ఒకటి పళని, 2 వచ్చేసి గోపురం. ఎగ్జాక్ట్గా రండి, ప్రతి ఒక్కరు మిస్ అయిద్దని, పేరెంట్స్తో పాటు రండి. ఏజ్లో ఉన్నప్పుడు టెంపుల్స్ చూడండి, ఏజ్ తర్వాత మళ్ళీ ఏం చేయలేము. ఎంటర్టైన్మెంట్ కంటే ఇట్లా టెంపుల్స్ చూసి వాటి గురించి తెలుసుకోవడము, నలుగురికి చెప్పడం వల్ల మనకి ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు బెనిఫిట్ కాదు, ఇంకా చాలా మంది తెలుస్తుంది హిందుత్వం గురించి. ఎవరు టెంపుల్స్ సాధ్యమైనంత వరకు ట్రై చేయండి రావడానికి. మేమైతే ఫుల్ జర్నీ అంతా కార్లో ప్లాన్ చేసాము ఎక్కడ ఇబ్బంది కాకూడదని వర్క్కి. సో మీరు కూడా అట్లనే ట్రై చేయండి. నెక్స్ట్ 6 months ఓన్లీ తమిళనాడు టెంపుల్స్ అన్నీ మ్యాక్సిమం ఫినిష్ చేద్దామని అనుకున్నా. చూడాలి ఆ దేవుడు ఎట్లా పెడతాడని. సో చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ క్లారిటీ కావాలి అనుకుంటే ఎట్లా వెళ్ళాలి, ఏ రూట్ వెళ్ళాలి. మేము వచ్చిన రూట్ వచ్చేసేసి సేలం, మధురై, తిరుచెందూర్, పళని, నెక్స్ట్ ఇంకోటి ఉంది ప్లేస్, నెక్స్ట్ వీడియో చేస్తాను. అది ఖర్చు ఏం పెద్ద ఎక్కువ అవ్వదు, నార్మల్గా అవుతుంది, గ్రూప్గా వస్తాయి.